కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి మే నెల 2024 సంవత్సరానికి గాను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మాస రాశి ఫలితాలు చెప్తున్నాను. ముందుగా ఈ యొక్క కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఎదుగుదల అనేటటువంటిది వచ్చేసింది. ఇక ఆదాయం 5, వ్యయం 5గా ఉంది. అలాగే రాజ్యపూజ్యం 5, అవమానం 2గా ఉంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి మొన్నటిదాకా అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహము భాగ్యస్థితిగతుడై ఉన్నాడు, సువర్ణమూర్తిగా ఉన్నాడు. అటువంటి అంతవరకు రజతమూర్తిగా ఉన్నాడు. అంతవరకు రజతమూర్తిగా ఉన్నటువంటి ఈ యొక్క గురుగ్రహం రజతమూర్తిగా ఉండడం జరుగుతోంది. మరి ఈ యొక్క శని దగ్గరికి వచ్చేసరికి మనకి కన్యా రాశి వారికి 6వ ఇంట రజతమూర్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే ఇంతకుముందు కంటే కూడా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఎదుగుదల, ప్రమోషన్స్ రావడం అనేటటువంటివి జరుగుతాయి. జీతభత్యాలు పెరుగుతాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకైతే టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా మీకు వచ్చేయడం జరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకైతే యాజమాన్యాలు గుర్తించి వీళ్ళందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళి ప్రమోషన్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. అలాగే ఈ యొక్క ఓల్డ్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకంతా కూడా వన్ టైం సెటిల్మెంట్ జరిగిపోవడం జరుగుతుంది. ఈ కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య పోరాటాలు చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా సప్తమ రాహు ప్రభావం వలన మనకి జరుగుతున్నప్పటికీ కూడా ఇటువంటి వాళ్ళంతా కూడా మరి గొడవలన్నీ కూడా అణిగిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ తగ్గిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కోర్టుల్లో మీకు కేసులు ఉన్నటువంటి వాళ్ళంతా కూడా చక్కగా రీకన్సిలేషన్ అనేటటువంటి జడ్జెస్, ఆనరబుల్ జడ్జెస్ పెడతారు. పోలీస్ ఆఫీసర్స్ మీకు చక్కటి సలహాలు ఇస్తూ ఉంటారు కలవమని. అండ్ ఈ యొక్క పెద్ద మనుషులు మీ శ్రేయస్సు కోరి కలపాలని ఉంటారు. వీళ్ళ మాటలు విన్నట్లయితే మీరు చక్కగా మీ కాపురాలు మీకు సెటిల్ అయిపోతాయి. అలా కాకుండా ఇగోస్కి వెళ్ళకండి, ఇగోస్కి వెళ్ళి పాడు చేసుకోకండి మీ జీవితాలని. మరి అలాగే నా వల్ల నీ జీవితం ఉంది, నువ్వు ఏమైపోతావు, నేను మగాడిని, నాకు పెళ్ళి అవుతుంది, నువ్వు ఆడపిల్లవి, పిల్లల తల్లివి, ఇట్లా ఎవరి అభిప్రాయాలు ఎవరి డిమాండ్స్ వాళ్ళకు ఉంటాయి. ఆమెమో జీతం అంతా కూడా మాకు ఇవ్వాలి, ఇవ్వకపోతే కుదరదు అని ఇలా రకరకాల కారణాలతో విడిపోయినటువంటి వాళ్ళు, మరి మీరు అవతల వాళ్ళు నష్టపోవడం కాదు, మీరు కూడా నష్టపోతున్నారని కూడా గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా చదువుతారు, చక్కటి సీట్లు వస్తాయి, చక్కటి మార్కులు వస్తాయి. విదేశాలకు సంబంధించి జన్మకేతువు మీకు విదేశాలకు పంపిస్తాడు. విదేశాల విశ్వవిద్యాలయాల్లో మీకు సీట్లు రావడం జరుగుతాయి. మీకు తక్కువ రేట్లకి వచ్చేటటువంటి సీట్లు ఇప్పుడు ఈ నెలలో కొంచెం ఎక్కువ రేట్లు పలుకుతాయి. మరి అలాగే ప్రభుత్వం సంబంధించినటువంటి IELTS ఎగ్జామ్స్ ఇలాంటివన్నీ కూడా క్లియర్ అయిపోవడానికి అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట. అలాగే ఈ యొక్క రవి మరి అష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క రవి 13 ఏప్రిల్ నుంచి మనకి 14 ఏప్రిల్ వరకు అష్టమంలో ఉన్నాడు. కాబట్టి ప్రభుత్వాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు కొంచెం ఇంకా పూర్తి కావు. అలాగే మున్సిపల్ కాంట్రాక్ట్స్ ఈ యొక్క ఈ రైల్వేస్లో, ఇరిగేషన్లో, R&Bలో కాంట్రాక్ట్స్ ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్టర్లు ఉన్నారో అటువంటి వాళ్ళు కాంట్రాక్టులు పూర్తి చేసినప్పటికీ కూడా బిల్స్ అనేటటువంటివి తిరిగి ఇవ్వాలి. కాబట్టి అటువంటివి తిరిగి మీరు దానికోసం మీరు కృషి చేయండి. అవన్నీ కూడా మీకు మే 14 తర్వాత మీకు అవన్నీ కూడా విడుదలవుతాయి. మరి మధ్యలో విడుదలయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ వర్క్ అనేటటువంటిది జరుగుతుంది. ఇక కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయపు మార్గాలు ద్వారా ఆదాయం ఏర్పడుతుందన్నమాట. అలాగే టెంపరీ బేస్లో, కాంట్రాక్ట్ బేస్లో చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా కన్యా రాశిలో ఉన్న వాళ్ళకి సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. ఇక ఆరోగ్యపరంగా మీరు బద్ధకాన్ని చాలా తగ్గించుకోవాలి కన్యా రాశి వాళ్ళు. మరి రేపు ఈరోజు చేద్దామన్న పని మరి రేపు చేద్దాం అన్నది ఎల్లుండా, ఇలా కొంచెం ఒక విధంగా మీరు బద్ధకం అనేటటువంటివి చేస్తారు. కాబట్టి పనులన్నీ కూడా మీరు నేను ఈ లిమిటెడ్ టైంలో పూర్తి చేయాలని మైండ్ సెటప్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీకు అన్ని పనులు కూడా పూర్తి అయిపోతాయి. ఆ విధంగా ఈ నెల అంతా కూడా మీరు దేవాలయాలు తిరుగుతారు. మరి దేవాలయాలు వెళ్ళండి, చాలా మంచిది మీకు. అలాగే పుణ్యక్షేత్రాలు తిరగండి. ఇప్పుడు నర్మదా పుష్కరాలు ఉన్నాయి మనకి ఇప్పుడు మే 1 నుంచి 12వ తేదీ వరకు. జాగ్రత్తగా అందరూ కనుక వెళ్ళినట్లయితే బ్రహ్మాండంగా
మీకు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారికి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకి మనశ్శాంతి అనేటటువంటిది తక్కువగా ఎంతవరకు ఉంది. వీళ్ళందరూ కూడా ఈ మనశ్శాంతి అనేటటువంటివి వస్తాయి. రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి ఈ కన్యా రాశి వారికి మరి రాహు జపం చేయండి, రాహు స్తోత్రాలు చదవండి. రాహుకి కిలోంపావు మినుముల్ని, తర్వాత నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి, ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేయడం ద్వారా మీకు చాలా బాగుంటుంది. అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు కుంకుమార్చన శనివారం ఉదయం 8 గంటలకు చేయండి. ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుంది. శుభమస్తు.